वेलकम टू कॉफ़ी विद चौधरी। अरे आप हमेशा कॉफ़ी बोलते, चाय पीते, वो भी ईरानी चाय। अच्छा, आज कोई संतोषी माता का व्रत नहीं है, लेकिन हमारा फ्रेंड्स, बचपन के फ्रेंड्स, चाइल्डहुड फ्रेंड्स यहाँ आ रहे हैं, बता रहे हैं, एंड आई एम excited to meet them. They are childhood friends, school friends. You know what happened recently? My cousin, who's born, brought up in USA, recently came to Hyderabad, India, and said, Aruna Chaudhary, I want to see you. I just heard about you. You are very intelligent, smart, and you know, legend. His name is Krishna. Krishna Chaudhary. I think born, brought up in America. He first time came to India. అది కూడా తిరుపతి బాలాజీని చూసి వెళ్ళడానికి. Came with family, wife, children, మొత్తం ఫ్యామిలీ. అయితే ఇప్పుడు నా చిన్నప్పుడు ఫొటోస్ చూసినట్టున్నారు అంతే. నేను కూడా చిన్నప్పుడు ఫొటోసే చూసాను, అయితే ఒక బట్టతలోడు, బిల్కుల్ బట్టతల, నన్నే చూస్తున్నాడు. రాస్కెల్, అందమైన అమ్మాయి కనిపిస్తే చాలు సిగ్గులేకుండా చూస్తూ ఉంటారు, గుడ్లు మిటికరిస్తూ. రాస్కెల్ మజాలు. అసలు అందమైన అమ్మాయి కనిపిస్తే చాలు గుడ్లు మిటికరించి చూస్తూ ఉంటారు. రాస్కెల్. ఎస్. ఏంటమ్మా అట్లా గుడ్లు మిట్కరించి చూస్తున్నావు? ఎస్ అంటే అరుణా చౌదరి. అయ్యో, అరుణా చౌదరి. ఎస్. ఫోన్లో నా గొంతు విన్నారు, ఫోన్లో గొంతులు విన్నాం కదా. ఎస్, గుర్తుపట్టాం. అలా మనం చిన్నప్పుడు ఫోటోలు చూస్తాం కదా, వాళ్ళు ఇప్పుడు బట్టతలతో ఉంటారు. ఎవడ్రా వీడు ముసలోడు, ఈ ముసలోడు సావా, ఈ ముసలోడు సంతకెళ్ళా, చిచ్చి. అందమైన అమ్మాయి కనిపిస్తూ చాలు రాస్కెల్స్, లబ్బేగా, చిచ్చి. అయితే ఈ విధంగా అన్నీ, ఒరే లబ్బే, నువ్వు ఎందుకురా నా వంక చూస్తున్నావు, ఇవన్నీ అయిపోయాకే పరిచయాలు. డియర్ ఫ్రెండ్స్, ఈ రకంగా మనం అందమైన అమ్మాయిలే అయినా తెలివిగా కూడా ఉండాలి. అంటే అందమే కాదు, తెలివి కూడా ఉండాలి. డియర్ ఫ్రెండ్స్, అందంతో పాటు ఒక చటాక్, ముఖ్యమంత తెలివి కూడా మనకు ఉండాలి. ఎలా మేడం, ఎలా? అందం అంటే బ్యూటీ పార్లర్కి వెళ్తే వచ్చేస్తుంది. రోజు సుప్రభాతంలో మంగళాశాసనం వింటే వచ్చేస్తుంది. సుప్రభాతం, మంగళాశాసనం, క్రికెట్. అందం, తెలివి ఎలా వస్తుంది? చితగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత ఉద్యద్బాపు సహస్రామ. ఈ శ్లోకం ఊరికే ఒక 5-6 సార్లు లలిత సహస్రనామంలోది అనుకుంటూ ఉండాలి. చటాక్ తెలివి కూడా పెరుగుతుంది, ఉన్న తెలివి కంటే ఎక్కువ వస్తుంది. ముత్యమంత తెలివి బాగా ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఒక రవ్వ తెలివి కూడా మనకి ఉంటే అదొక అందం కదా. చిత్ర విచిత్రాల కలయిక. ఎస్. ఓకే డియర్ ఫ్రెండ్స్, ఒక పాట ఉంటుంది. ఎస్. ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు, అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము నే
కోపంగా ఉన్నాను, కానీ అదర్వైజ్ చాలా స్వీట్గా పాడుతాను ఈ పాట. ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు. నాకు చీర కట్టుకుంటే పాటలు రావు, ఉట్టి మాటలే వస్తాయి. I think you can understand and get adjusted.